హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సరిపోద్దా శనివారం ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. అది కాస్త సరిపోయింది గురువారం అన్నట్లు అయిపోయింది. ఆ సినిమా కాసేపటి క్రితమే చూడడం జరిగింది. సో మనం నాని గురించి మాట్లాడుకుంటే, నాని ఏ సినిమా తీసినా సరే కానీ ఆ సినిమాకు ఒక కొత్త కథనైతే ఎంచుకుంటాడు. సో ప్రతి సినిమాకు ఒక కొత్త కథనైతే నాని ఎంచుకుంటాడు. సో అదే మార్క్ ఈ యొక్క సినిమాలో కూడా కనిపించిందని చెప్పవచ్చు. సో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ కావడం, సో రైటర్ కూడా కావడంతో తన ప్రతి సినిమాలో తన మార్క్ అయితే ఉంటుంది. సో ఈ సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, దాన్ని అందుకుందని చెప్పవచ్చు. సో సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టదు. సో ప్రతి సినిమాలో నాని న్యాచురల్గా ఎలా అయితే యాక్టింగ్ చేసి న్యాచురల్ స్టార్ అయ్యాడో, సేమ్ ఈ సినిమాలో కూడా అలాగే నటించాడని చెప్పవచ్చు. ఇంకా ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన బీజిఎం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అసలు ఈ సినిమాకు బీజిఎం చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. సో ఎక్కడ కూడా సినిమా చూస్తున్నంతసేపు పక్కకు అంటే వేరే ఆలోచనలు కూడా మనకు రావు, అలా నిమగ్నం అయిపోతాం సినిమాకు. ఇక నాని యాక్టింగ్ గురించి అసలు పేరు కూడా పెట్టక్కర్లేదు. సో నాని ఆ విధంగా నటించాడని చెప్పవచ్చు. ఇక ఆ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసినటువంటి సూర్య, సో ఈ సినిమాలో సదా ఒక సిఐ రోల్ అయితే చేయడం జరిగింది. సో ఈ యొక్క సిఐ రోల్కు చాలా అంటే పర్ఫెక్ట్గా చేసినని చెప్పవచ్చు. అంత భయంకరమైన విలన్, అంత వరస్ట్ విలన్, ఇంత సైకో క్యాండిడేట్ ఉంటాడా ఒక సిఐ అన్నట్లు ఆ యొక్క సినిమాలో చూపిస్తారు. సో ఎందుకంటే ఈ యొక్క సినిమాలో మెయిన్గా వచ్చేసి టాపిక్ ఏంటంటే శనివారం. సో మన ట్రైలర్లోనే మనకు అందరికి అర్థమైపోయింది. సో హీరో సోమవారం నుండి శుక్రవారం వరకు ఎవరిని కొట్టాడు, కానీ శనివారం రోజే కొడతాడు. దానికి కారణం ఏంటంటే అతను చిన్నప్పుడే ఊరికే కోపం రావడం, ప్రతి ఒక్క చిన్నదానికి కోపం రావడం, వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకోవడం ఇలా జరుగుతుంది అన్నట్టు. సో అతను లోపల ఉన్న ఈ యొక్క గొడవలు ప్రతిరోజు ఇలా గొడవలు పడితే మా అబ్బాయి పెద్దగా అయితే ఏమవుతాను భయపడ్డ తల్లిదండ్రులకు, ముఖ్యంగా అలా తల్లికి ఒక ఆలోచన వస్తుంది. సో నీకెంతో కోపం ఉన్నా సరే కానీ సోమవారం నుండి శుక్రవారం వరకు, అలాగే ఆదివారం రోజు, ఈ యొక్క 6 రోజులు నువ్వు ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు, నీకు ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకో. బట్ శనివారం రోజు మాత్రం నీ యొక్క కోపానికి నేను అడ్డు రాను, నువ్వు ఏమన్నా చేసుకో ఆ రోజు అని చెప్పడం జరుగుతుంది. సో అందుకే హీరో ఆ మిగిలిన 6 రోజులు ఏం జరిగిందో ఒక డైరీలో రాసుకుంటాడు. రాసుకున్న తర్వాత శనివారం రోజు తన కోపాన్ని తీర్చుకుంటాడు అన్నట్టు. సో అలా కంటిన్యూ అయిపోయి అతనికి ఉన్న ఈ హ్యాబిట్ అంటే ఒక చెడు అలవాటు లాగా ఉంటుంది. ఎందుకంటే గొడవ పడడం అనేది ఒక చెడు అలవాటు ఎవరికైనా. సో కానీ లాస్ట్కు ఒక ఊరిని అతని హ్యాబిట్లే రక్షిస్తుందని చెప్పవచ్చు. సో హీరోయిన్ పరిచయం అయిన తర్వాత ఆ యొక్క సిఐ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, సో ఆ సిఐ ఆఫీసరు వాళ్ళన్న ఒక ఎంపీ ఉంటాడు అన్నట్టు, ఒక పొలిటికల్ లీడర్ మొత్తానికి. సో ఇద్దరి మధ్య ఉన్న గొడవలో వాళ్ళన్నను కార్పొరేటర్ కావడానికి ఆ ఊరు సహకరించిందని చెప్పేసి ఆ ఊరి మీద పగపట్టి తన కోపం వచ్చినప్పుడల్లా ఆ ఊరు నుండి ఎవరినైనా ఒకరిని తీసుకొని వచ్చి వాళ్ళని సెల్లో వేసి వాళ్ళని ఘోరంగా కొట్టడం ఇలా చేస్తుండేవారు అన్నట్టు. సో ఆ యొక్క ఊరిని రక్షించాలంటే ఆ ఊరు ప్రజలకు ధైర్యం కావాలి, కానీ ఆ ఊరు ప్రజలు మాత్రం పిరికి వాళ్ళు. సో హీరోయిన్ని చూసి తన పక్కన ఉన్న తన లవ్ చేస్తున్న తన బాయ్ ఫ్రెండ్ ద్వారా ఆ యొక్క ఊరికి ధైర్యం చెప్పాలని ఒక ఆలోచనతో ఒక స్టెప్ ముందుకేస్తుంది. బట్ ఆ స్టెప్ వల్ల హీరో ఫ్యామిలీ సఫర్ అవుతుంది, హీరో సఫర్ అవుతుంటాడు, మళ్ళీ హీరోయిన్ సఫర్ అవుతుంది, ఆ ఊరు ప్రజలు సఫర్ అవుతున్నారు. చివరికి ఆ యొక్క ఊరు ప్రజలకు ధైర్యం వచ్చేలా నాని చేస్తాడు అన్నట్టు. సో ఈ సినిమా ఒక కొత్త కాన్సెప్ట్. అసలు ఈ సినిమాలో ఎక్కడ కూడా నీకు బోరింగ్ అనేది రాదు. సో ఫస్ట్ హాఫ్ అయితే నాన్ స్టాప్, అంటే స్టార్టింగ్లో కొంచెం చిన్నప్పటి సంబంధించిన కథ ఉంటుంది, బట్ అక్కడ కూడా బోర్ ఉండదు. సో ఎప్పుడైతే హీరోయిన్ సినిమాలోకి ఎంటర్ అవుతుందో అప్పటి నుండి ఇక అసలు మనం సినిమా చూస్తూనే ఉంటాం, కానీ పక్కకు అసలు మొబైల్ కూడా ఎవరైనా కాల్ చేసినా కానీ పక్కకి ఎట్టేంత ఇంట్రెస్ట్గా ఉందని చెప్పవచ్చు. ఈ సినిమాలో పాటలు కావచ్చు, అంటే పాటలు పెద్దగా ఏం లేవు, ఉన్న ఒక సాంగ్ ఏముంటుంది, 1-2. సో ఆ 2 సాంగ్ కూడా చాలా బాగున్నాయని చెప్పవచ్చు. సినిమా మొత్తం ఈ యొక్క నాని ఈ సినిమా హిట్టా పట్టా అంటే మాత్రం 100% హిట్ అని చెప్పొచ్చు. సో దానికి మనం ఎన్ని రివ్యూస్ అంటే 5 పాయింట్లకు ఎన్ని పాయింట్లు ఇవ్వాలి అనేది మనం పక్కకి వెళ్తుంది, ఎందుకంటే అది మనం చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఈ సినిమా తీశారు. సో మనం దానికి అన్ని పాయింట్లు కాదు. మొత్తానికైతే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో మొన్న చూసాం మనం, రవితేజకు సంబంధించిన సినిమా కావచ్చు, హీరో రామ్కి సంబంధించినవి, మిస్టర్ బచ్చన్, స్మార్ట్ కావచ్చు, డబుల్ స్మార్ట్. సో ఆ సినిమాల కంటే చాలా బెటర్ సినిమా అని చూడవచ్చు. సో ఈ సినిమాని మాత్రం ఎవరు మిస్ అవ్వకండి, థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.